హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి త్వరలో కొత్త కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల పంపిణీకి సంబంధించిన తేదీని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్డులు ఉండడం వల్లనే కొన్ని ప్రభుత్వ సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ కార్డులు ఎందుకు ఇస్తున్నారు, వాటి ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే విషయానికి వస్తే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 75 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడానికి మహిళలు బస్సుల్లో ఎక్కినప్పుడు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను బస్ కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది. కానీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కార్డు చూపిస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా మరో ఐడి చూపించాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మహిళలు బస్సులో ప్రయాణించడానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా తెలంగాణ రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించి ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇకపై మహాలక్ష్మి స్మార్ట్ కార్డు అమల్లోకి వచ్చిన తర్వాత అదే ప్రధానంగా ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే బస్సుల్లో ఎక్కినప్పుడు మహాలక్ష్మి స్మార్ట్ కార్డు చూపిస్తేనే ఉచిత ప్రయాణం కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుండి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఇదే ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేటు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.